హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు టాపిక్ ఏంటంటే, చాలామంది అనుకుంటూ ఉంటారు ఏమనంటే, డబ్బు, కారు, బంగ్లా అన్నీ ఈ వేటికి కొదువు లేకుండా ఉన్న వాళ్ళ లైఫ్ చాలా హ్యాపీ అని. కానీ నిజానికి మనం చూసినట్లయితే వాళ్ళ జీవితాల్లో అన్నీ దేనికి లోటు లేకపోయినా కానీ ఒక మనశ్శాంతి మాత్రం లేకుండా బ్రతుకుతూ ఉంటారు. క్షణం క్షణం వారికి ఒక సమస్య వెంబడి ఇంకొక సమస్య వస్తూనే ఉంటుంది. కానీ చూసేవారికేమో వీళ్ళ లైఫ్ ఎంత బాగుంది, వీళ్ళకి తాతలు ముత్తాతలు సంపాదించిన ఆస్తిపాస్తులు ఉన్నాయి, వీళ్ళకి పొలాలు ఎకరాలు ఎకరాలు ఉన్నాయి, బంగారం తులాలు తులాలు ఉంది, మరి బంధువర్గం బలగం బాగుంది, వీళ్ళ లైఫ్ చాలా బాగుంది అని అనుకుంటాం. కానీ వాళ్ళని చూస్తూ మనం అనుకుంటూ ఉంటాం. మనం కొన్ని సందర్భాల్లో అనుకుంటారు కదా, ఎవరైనా సహజంగా అనుకుంటారు. కానీ నిజానికి డబ్బు ఉన్న వాళ్ళ కష్టాలు అన్నీ ఇన్ని కాదండి, అంతా ఇంత కాదు. ఒక దగ్గర నుండి చూస్తున్న అనుభవపూర్వకంగా అంతకుముందు నేను కూడా అలానే అనుకుంటూ ఉండేదాన్ని అనమాట. డబ్బు ఉన్న వాళ్ళందరినీ కూడా చూసి వీళ్ళకి ఏ లోటు లేదు, ఏ సమస్య లేదు అనుకుంటూ ఉండేదాన్ని నేను కూడా. కానీ ఇప్పుడు దగ్గర నుండి చూస్తున్నా నేను, నిజానికి డబ్బు లేని వాళ్ళు ఆ పూట వండుకుంటారు, తింటారు, అయిపోతుంది. వాళ్ళకి చక్కగా మధ్యతరగతి ఫ్యామిలీ కాబట్టి వాళ్ళు చక్కగా తింటారు ఉంటారు, వాళ్ళ పనికి వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఈ డబ్బు ఉన్న వాళ్ళ కష్టాలు ఉంటాయి చూడండి, ఒకరి మాట ఒకరు వినరు, ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకోరు, ఒకరి గురించి ఇంకొకరికి ఆలోచన ఉండదు, ఒకే మాట మీద ఒక నడవడిక అనేది ఉండదు, మనశ్శాంతి లేని జీవితం వాళ్ళది. ఎందుకంటే పోరాటం, ఏదో ఒక విషయం దగ్గర పోరాటం అనేది జరుగుతూనే ఉంటుంది మనుషుల మధ్య, మనసుల మధ్య. ఎందుకంటే ఏమీ లేని వాళ్ళ పోరాటం ఏంటంటే, రేపు పనికి వెళ్ళి సంపాదించుకోవాలి, రేపు తినడానికి పొట్టకూటికి, అది పోరాటం. డబ్బు లేని వాళ్ళ పోరాటం అది. డబ్బు ఉన్న వాళ్ళ పోరాటం ఏంటంటే, డబ్బు ఖర్చు అయ్యే దగ్గర, డబ్బు పోగేసే దగ్గర వాళ్ళ పోరాటం. ఎవరు ఎలాగా పోగేయాలి, ఎవరు ఎలా ఖర్చు పెట్టాలి అనే దాని గురించి పోరాటాలు అనేవి వాళ్ళ ఇళ్లల్లో ఉంటాయి అన్నమాట. నిజానికి పేదరికంలో ఉన్న మనశ్శాంతి, ఆనందం డబ్బు వచ్చాక ఉండదండి. అది చాలామందికి అనుభవం అయ్యే ఉంటుంది. అయిన వాళ్ళు కామెంట్ చేయండి. పేదరికంలో మనం పచ్చడన్నం వేసుకొని తినినా హాయిగా తృప్తిగా నిద్రపోతాం. ఎందుకంటే ఏ ఆలోచనలు ఉండవు. ఇంకా నెక్స్ట్ పని ఏంటంటే తిన్న వెంటనే నిద్రపోతాం అన్నమాట. మనకి ఇంకా వెనకాల జరిగిపోయిన వాటి గురించి, భవిష్యత్తు గురించి అంతగా ఆలోచన ఉండదు. ఎందుకంటే రేపు మరలా పనికి వెళ్ళిపోతారు, మరలా పనిలో యథావిధిగా వారి పని వారు చూసుకొని వస్తారు, యథావిధిగా జరిగిపోతూ ఉంటాయి అన్నమాట వాళ్ళకి. కాకపోతే వాళ్ళకి భవిష్యత్తు గురించి కొంచెం ఆలోచన ఉంటుంది. పిల్లలకి సంపాదించాలి, మేము సంపాదించాలి, మేము ఇల్లు కట్టుకోవాలి, పెళ్ళి చేయాలి, సెటిల్ అవ్వాలి, లైఫ్లో సెటిల్ అవ్వాలి, మరి పొలం కొనుక్కోవాలి, బంగారం కొనుక్కోవాలి, ఇలాంటివి ఉంటాయి ఆలోచనలు. కొనుక్కోవాలి అని అనుకుంటారు, కానీ ఆలోచనలు ఉంటాయి. ఇవి అంతా మనసుకు అంత బలహీనమైనటువంటి ఆలోచనలు అయితే కావు అవి. ఈ డబ్బున్న వాళ్ళ కష్టాలు వాళ్ళు ఎవరికి చెప్పుకోలేరు, వాళ్ళల్లో వాళ్ళు దిగమింగలేరు, వాటిని ఓర్చుకోలేరు, వాటిని భరించలేరు, వాటిని బయటికి ఎవరికి చెప్పుకోను లేరు. వాళ్ళ బాధలు అలా ఉంటాయి అన్నమాట. చెప్తే ఏంటి, పరువు పోతుంది, వాళ్ళ గురించి చెడ్డగా నలుగురు మాట్లాడుకుంటారు, ఇన్నాళ్ళు పోగేసుకున్న పరువు అంతా పోతుంది. ఈ విధమైనటువంటి ఆలోచనలతో వారిలో వారే సతమతమవుతూ ఉంటారన్నమాట. కానీ వాళ్ళకున్నన్ని కష్టాలు ఇంకెవ్వరికీ ఉండవు. పేదరికంలో పచ్చడన్నం వేసుకొని తినినా భార్యాభర్తలిద్దరూ ఒకే మాట మీద ఉంటారు.
ఒకే మార్గంలో నడుస్తారు, ఒకే మనసుతో ఆలోచిస్తారు, ఒకే కంటితో చూస్తారు. ఆ పేదరికం అనేది వాళ్ళని అలాగా ఐక్యమత్యంగా ఉండేలాగా చేస్తుందన్నమాట. ఏంటంటే లేకపోయినా కానీ పరువుగా బ్రతకాలి, ఎవరి దగ్గర చేయి చాపకూడదు, ఎవరింటికి వెళ్ళకూడదు, ఏ అవసరానికి వెళ్ళకూడదు అనేటువంటి ఆలోచన. లేకపోయినా కానీ ఉన్నట్టుగానే బ్రతుకుతారనమాట. ఇద్దరు మాట ఒకటే విధంగా ఉంటుంది. డబ్బు వచ్చే కొంది ఏమవుతుందంటే ఎవరి మాట వాళ్ళదే, ఎవరి ఆలోచన వాళ్ళదే, ఎవరి పని వాళ్ళదే. ఎదుటి మనిషికి ఏ విషయం చెప్పాల్సిన అవసరం లేదు. ఒక పని చేసేటప్పుడు ఏ విషయం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సంపాదిస్తున్నారు కదా, వాళ్ళదే పై చెయ్యి. కాబట్టి ఈ వీడియోలో నేను మాట్లాడాలి అనుకున్న టాపిక్ అయితే ఇదేనండి. మనం ఏ పద్యం కూడా ఉందన్నమాట, మనం చిన్నప్పుడు చదువుకున్నాము. మేడిపండు చూడు మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు, పింకి వాని మదిమి ఇలాగురా అని విశ్వదాభిరామ వినురావేమా అని ఒక పద్యము ఎప్పుడో చిన్నప్పుడు 5వ తరగతో 4వ తరగతో గుర్తులేదు కానీ చదివింది గుర్తు. అయితే ఉన్న వాళ్ళ పరిస్థితి కూడా ఇదేనమాట. వాళ్ళు చూడ్డానికి మేడి పండులాగా నవనవలాడుతూ కనిపిస్తారు. ఒక్కొక్కరు సూటు బూటు వేసుకొని, మంచి మంచి బట్టలు కట్టుకొని, మంచి మంచి చీరలు కట్టుకొని, మంచి మంచి నగలు వేసుకొని మంచిగా కనిపిస్తారు, హుందాతనంగా కనిపిస్తారు. కానీ వాళ్ళకి ఉన్నన్ని సమస్యలు ఇంకెవ్వరికీ ఉండవు అసలుకి. ఒకటి పోతే ఒకటి. ఆ మేడిపండు ఎలాగైతే నిగనిగలాడుతూ ఉంటుందో దాన్ని పొట్ట విప్పి చూస్తే లోపల ఎన్ని పురుగులు ఉంటాయో లెక్కలేనన్ని పురుగులు ఉంటాయి. లెక్కలేనన్ని సమస్యలతో పోరాడుతూ ఉంటారు. మనసుకు అసలు మనశ్శాంతి ఉండదు, వాళ్ళకి రాత్రిపూట నిద్ర పట్టదు. కాబట్టి ఉన్న వాళ్ళని చూసి ఎప్పుడూ కూడా మనం ఒక అంచనా అనేది వేయకూడదు. నేనైతే మాట్లాడాలి అనుకున్న టాపిక్ ఇదేనండి. మరి ఈ వీడియోలో నేనేమన్నా తప్పులుగా మాట్లాడితే నన్ను దయతో క్షమించండి. కరెక్టే నేను చెప్పింది అనుకుంటే మాత్రం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.